నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Hallelujah. I'm immensely grateful for all the people who are watching this video. నేడు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారందరికీ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు. అదే రీతిగా నేటి కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తున్న వారికి ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. దేవుడు ఘనమైన కార్యములు ఈ నూతన సంవత్సరంలో జరిగించునుగాక. మీ ప్రార్థనలు దేవుడు ఆలకించునుగాక. మీ యొక్క కోరికలను, మీ యొక్క విన్నపములను దేవుడు చెవియొగ్గి ఆయన తగిన కాలమున మీ అందరి యొక్క జీవితాల్లో గొప్ప గొప్ప కార్యములను దేవుడు జరిగించునుగాక. మరి సమయం పరిగెడుతుంది కనుక మనం కూడా పరిగెడదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నేటి వాక్య ధ్యానముకై ఫర్ టుడేస్ మెడిటేషన్ లెట్ us turn to book of Jeremiah. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాటను నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క జనాంగమా, ఈ నూతన సంవత్సరానికి ఒక నూతనమైన సందేశంగా ఏ న్యూ ఇయర్స్ మెసేజ్ ఇస్ దిస్. ఏంటి ఈ నూతన సంవత్సరానికి మనం ధ్యానం చేయబోతున్న సందేశం ఏంటంటే ద డే హ్యాస్ కమ్. దేవుడు ఒక అద్భుతమైన మాటను నేడు మనందరి కొరకు ఆయన అందిస్తూ ఉన్నాడు. దాన్ని స్పష్టంగా 14వ వచనంలో చదివితే దినము వచ్చి ఉన్నది అంటూ ఉన్నాడు. ఏం వచ్చి ఉన్నది? దినం వచ్చి ఉన్నది. కనుక ఈ యొక్క నూతన సంవత్సరానికి దేవుడు ఒక అద్భుతమైన 2025వ సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనుక ఒక నూతనమైన సంవత్సరం వచ్చి ఉన్నది. అయితే వచ్చిన ఈ యొక్క సంవత్సరాన్ని దేవుడు ఎలాగున మార్చాలని ఆయన ఆశపడుచూ ఉన్నాడు అన్నది మనము ఆలోచన చేద్దాం. సో వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ దిస్ న్యూ ఇయర్, వాట్ ఆల్ ది ప్రామిసెస్ దట్ గాడ్ హెస్ కెప్ట్ ఫర్ us. దేవుడు ఈ నూతనమైన సంవత్సరం కొరకు మనకు ఆయన దాచి ఉంచిన మాటలేంటి, వాగ్దానములేంటి? ఈ దినము వచ్చుచూ ఉన్నది. వస్తే ఏం జరుగుతుంది? నూతన సంవత్సరం వచ్చి ఉన్నది. రావడం వల్ల నాకు లాభం ఏంటి? రోజు గడుస్తున్నది. అదే రీతిగా ఈరోజు కూడా వచ్చింది. ఏముంది? మహా తేడా ఏముంది? పేరు మారుతుంది, జనవరి 1 అంటాం. కొంతమంది వివిధ వేడుకలు జరుపుకుంటారు. కానీ బ్రతుకు పరిస్థితులు, కష్టాలు, శోధనలు, ఆవేదనలు, బాధలు అలాగునే ఉంటున్నాయి కదా అనే ఆలోచనలో మనం ఉండవచ్చు. అయితే దేవుడు తెలియజేస్తున్న మాటలవి. ద డే హ్యాస్ కమ్. దినము వచ్చి ఉన్నది లేదా వచ్చుచూ ఉన్నది. ఏ దినము వచ్చుచూ ఉన్నది అన్నది కొద్ది విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. కనుక 33వ అధ్యాయం మొదటి వచనాన్ని 2-3 వచనాలు మనం చదువుకుందాం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. మాట నెరవేర్చు యెహోవా సిద్ధపరచవలనని దానిని నిర్మించి యెహోవా అను నామము వహించువాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. హల్లెలూయా. సో నూతన సంవత్సరం వచ్చి ఉన్నది. ఈ సంవత్సరాన్ని దేవుడు ఎలాగున మార్చాలనుకుంటున్నాడు అంటే
గొప్ప సంగతులను తెలియజేసే సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. సో దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఇయర్ ఆఫ్ అన్నోన్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాల్లో దేవుడు దాచి ఉంచిన మేళ్లను, దేవుడు గొప్ప సంగతులు ఏదైతే మన కొరకు ఆయన ఉంచి ఉన్నాడో అవి అనుభవించే సంవత్సరంగా ఈ 2025వ సంవత్సరాన్ని దేవుడు మన కొరకు మార్చునుగాక. అది చేయాలంటే ఒక అద్భుతమైన వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. వచనాల్లో స్టార్టింగ్లో ఉన్న మాట ఏంటంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను, గొప్ప కార్యములను నీ పట్ల నేను జరిగిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. సో దిస్ న్యూ ఇయర్ ఆఫ్ 2025, ఈ నూతన సంవత్సరమైన 2025వ సంవత్సరం దేవుడు గూఢమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించే సంవత్సరంగా దేవుడు ఉంచుతానంటున్నాడు. ఎవరికి అంటే నిజముగా ఆయనకు మొరపెట్టువారికి. ఇఫ్ యు ఆర్ రెడీ and if you are taking it as a challenge to pray to God and spend time with God, దేవునితో గడిపి దేవుని యొక్క సముఖంలో నిలవబడి దేవుని సన్నిధానములో నిలిచి, ప్రభువా నేను నీకు మొరపెడుతున్నాను, నీవు నా పట్ల నీ యొక్క ఘనమైన కార్యములు జరిగించు అని దేవుని మనం అడిగితే దేవుడు నిశ్చయంగా మన పట్ల ఆయన గొప్ప కార్యములు జరిగించే సంవత్సరం ఈ 2025వ సంవత్సరం. హల్లెలూయా. So this year is going to be a year of mighty things happening in our lives if we are praying to God. మనము దేవునికి ప్రార్థిస్తే నిశ్చయముగా దేవుడు మన పట్ల గొప్ప కార్యములను ఆయన జరిగిస్తాడు. మొరపెట్టుము అన్న పదానికి ఇంగ్లీష్లో కాల్ అంటారు. దాన్ని కారా అనే పదం హెబ్రీలో ఉపయోగించబడినది. దాని యొక్క అర్థాలు సాధారణంగా పిలవడం కాదు. ఇట్ ఈస్ ఎ క్రై విత్ గ్రేటర్ సారో. ఒక తీవ్రమైన వేదనతో, తీవ్రమైన బాధతో, దుఃఖముతో, లేదా చాలా అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండి చేసే ఒక మొర లేదా చేసే ఒక ప్రార్థన. కనుక దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకించాలి అంటే మన ప్రార్థన నోటి నుంచి వచ్చేదిగా మాత్రమే ఉండకూడదు. మన ప్రార్థన ఎక్కడి నుంచి రావాలంటే మన యొక్క హృదయాంతరంగంలో నుంచి వచ్చున్నదిగా ఉండాలి. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే నీవు అటువంటి రీతిగా ఒక అర్జెన్సీని నీవు గ్రహించి, నీ జీవితాల్లో మేలు జరగవలసిన పరిస్థితులు ఉన్నాయి, నీ జీవితాల్లో చాలా వేదనలు ఉన్నాయి, ఖచ్చితంగా నీకు దేవుడిచ్చి విడుదల ఈ సంవత్సరం కావాలి, దేవుడు చేయు కార్యములు ఈ దినమున కావాలి అని నీవు ఎంత అవసరతతో, ఎంత అత్యవసరమైన స్థితిలో ఉండి దేవునికి మొరపెడతావో అటువంటి ఘనమైన కార్యములు నీ మొరను ఆలకించి దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్న సంవత్సరం ఈ 2025వ సంవత్సరం. హల్లెలూయా. అందుచేత ప్రారంభంలో మనం చదివి ఉన్నాం, జెరమియా ఈజ్ నాట్ ఇన్ అ నార్మల్ ప్లేస్. ఇర్మియా ఒక సాధారణమైన పరిస్థితిలో ఉండి ప్రార్థించడం లేదు. ఇర్మియా ఎక్కడ ఉన్నాడు? మనం అక్కడ చదువుతూ ఉంటే ప్రాకారములో, చెరసాలలో ఇంకా ఉండబడి ఉండగా ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై తెలియజేస్తున్నాడు. నీవు కష్టంలో ఉన్నావు ఇర్మియా, నీ ప్రజలు బానిస బ్రతుకుతున్నారా ఇర్మియా, నీ ప్రజలు ఇంకా వారు అనేకమైన శ్రమలు, వేదనలు, నిందలు అనుభవిస్తూ ఉన్నారా? అయితే ఇదిగో నేను నీకు గొప్ప కార్యములు జరిగించే దినము రాబోతూ ఉన్నది. ఎప్పుడు అది నేను చేస్తానంటే నీవు నిజముగా నాకు మొరపెట్టినప్పుడు. కనుక 2024వ సంవత్సరం, 2023వ సంవత్సరం గడిచిన కాలాలలో నీ దినములు ఎలాగున వేదనతో ఉన్నాయో, ఎలాగున దుఃఖముతో ఉన్నాయో, ఎలాగున ఆ వేదన చెందుతూ నీవు కలత చెందుతూ బాధపడుతున్నావో నీకు తెలుసు, నిన్ను చూస్తున్న దేవునికి తెలుసు. గాడ్ నోస్ ద సారోస్ యు హావ్ క్యారీడ్ అండ్ ఎంటర్ ఇంటు దిస్ న్యూ ఇయర్. ఆ దుఃఖ దినములతో, ఆ యొక్క బాధలతో ఈ నూతన సంవత్సరానికి నీవు రావడం దేవుడు చూచాడు. అందుచేత దేవుడు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరాన్ని నాకు నిజముగా మొరపెట్టు, నేను నీ కొరకు గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. సో దిస్ ఈజ్ అన్ ఇయర్ టు ఎక్స్పీరియన్స్ గ్రేటర్ వండర్స్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యములు అనుభవించే సంవత్సరం ఈ యొక్క 2025వ సంవత్సరం. అది జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి పొందుకోవడానికి నీవు ఇష్టపడి దేవునితో గడపడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ సంవత్సరంలో కొన్ని వారాలు, ఈ సంవత్సరంలో కొన్ని దినాలు దేవునితో గడిపితే చాలు అనుకుంటే కాదు, నీ జీవితానికి దేవుడు ఇచ్చిన ప్రతి దినము దేవునితో గడుపు. దేవుడిని నిశ్చయంగా ఉన్నతమైన స్థలముల మీద ఆయన నిలబెట్టేవానిగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మన యొక్క జీవితంలో దేవుడు ఈ నూతన సంవత్సరానికి ఇస్తున్న మొట్టమొదటి వాగ్దానం ఇది, మొరపెడితే గొప్ప కార్యాలు మనం పొందుకునే సంవత్సరం ఈ యొక్క 2025వ సంవత్సరం. హల్లెలూయా. రెండవదిగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 6వ వచనాన్ని చదువుకుందాం. ఇది అధ్యాయం 33వ అధ్యాయం, జెరమియా చాప్టర్ 33 verse 9. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. హల్లెలూయా. హల్లెలూయా. సెకండ్లీ, ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరానికి దేవుడు ఇస్తున్న రెండవ వాగ్దానం ఏంటంటే, ఆ దినము రాబోచు ఉన్నది. ఏ దినం అంటే మనం ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేసే
దినము. రెండవదిగా ఆ దినము రాబోచు ఉన్నది. ఏ దినము ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు అంటే, నీవు కోల్పోయిన వాటిని పునరుద్ధరించుకొని పొందుకునే గొప్ప కార్యములు దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఇన్ ఇంగ్లీష్ ఇట్ కెన్ బి గోయింగ్ లైక్ దిస్: రిస్టోరేషన్ బియాండ్ రూయిన్స్. పడిపోయిన పరిస్థితులకు భిన్నముగా దేవుడు ఆయన మనలను తిరిగి కట్టే సంవత్సరము ఈ యొక్క నూతనమైన 2025వ సంవత్సరం. హల్లెలూయా. కనుక దేవుడు అక్కడ ఇజ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, మీరు స్వస్థత లేక ఉన్నారా, బాధతో ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా, ఆరోగ్యము లేదా? అయితే వినండి, నేను మరలా మీకు ఆరోగ్యమును కలగజేస్తాను, నేను మరలా మీకు స్వస్థతను రప్పిస్తాను అని దేవుడు గొప్ప మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ దినమున ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితాల్లో 2024వ సంవత్సరంలో ఆరోగ్యమును కోల్పోయామా? ఇప్పుడు కష్టకాలంలో ఉన్నామా? బలహీనమైపోతున్న పరిస్థితుల్లో ఉన్నామా? మన యొక్క జీవితాల్లో సంతోషాన్ని గడిచిన దినాల్లో కోల్పోయామా? దేవుడు అంటున్నాడు, ఈ 2025వ సంవత్సరాన్న కోల్పోయిన దానిని మరలా తిరిగి దేవుడు స్థాపించడానికి ఇష్టపడుతున్న సంసిద్ధునిగా ఉన్న అద్భుతమైన సంవత్సరం ఈ 2025వ సంవత్సరం. హల్లెలూయా. అంతేకాదు, ఆరోగ్యం మాత్రమే కాదు, శ్రద్ధగా మనం 7వ వచనాన్ని చదివితే ఎలా ఉన్నది? చెరలో నుండి యూదా వారిని, ఇజ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండునట్లు వారిని స్థాపించుచు ఉన్నాను. హల్లెలూయా. కనుక చూడండి, దేవుడు ఎలాగున మిమ్మల్ని నేను పునరుద్ధీకరణ చేస్తానంటున్నాడంటే, హౌ ఐఎమ్ గోయింగ్ టు రిబిల్డ్ యూ. నేను మిమ్మల్ని తిరిగి ఎలా కడతానంటే, మీరు మొట్టమొదట ఎటువంటి స్థానంలో ఉన్నారో ఆ స్థానంలోనికి నేను మిమ్మల్ని మరలా తీసుకొని వెళ్తానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ భక్తిలో 2024వ సంవత్సరాన్ని వెనక పడిపోయావా? ఒకవేళ నీతి యందు 2024వ సంవత్సరాన్ని వెనకబడిపోయావా? ఒకవేళ ఆరోగ్యంలో 2024వ సంవత్సరాన్ని క్షీణించిపోయావా? ఒకవేళ నీ పని పాటల్లో అభివృద్ధి లేక 2024వ సంవత్సరాన్ని కృషించిపోయావా? అనేకమైన అపాయములను చూచి భయాందోళనతో 2024వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరానికి దుఃఖములో అడుగుపెట్టి ఉన్నావైతే దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములను ఆయన సమాప్తపరిచి నీవు కోల్పోయిన మొట్టమొదటి స్థానాన్ని నేను మరలా నీకు అనుగ్రహిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. So God restores everything that which you have lost in the past days. నీవు గడిచిన దినాల్లో కోల్పోయిన ప్రతి దానిని మరలా నీకు ఆయన అనుగ్రహించి నిన్ను క్షేమముతో నడిపించడానికి దేవుడు ఇష్టపడుచున్న ఒక అద్భుతమైన సంవత్సరం ఈ 2025వ సంవత్సరం. హల్లెలూయా. సో దిస్ ఈజ్ an year of restoration. ఇది పునరుద్ధీకరణకు సంవత్సరం, తిరిగి కట్టబడడానికి ఒక గొప్ప సంవత్సరం. కనుక దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు నిశ్చయముగా మీరు కోల్పోయిన వాటిని ఆయన మరలా మీకు అనుగ్రహిస్తాడు. మీరు కోల్పోయిన వాటికి బదులుగా గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితాల్లో జరిగిస్తాడు. దుఃఖ దినములను సమాప్తపరిచి మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబెట్టడానికి ఇష్టపడుతున్న ఒక అద్భుతమైన సంవత్సరము ఈ 2025వ సంవత్సరం. హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. హల్లెలూయా. తదుపరి 3వ మాటలోనికి మనం వెళ్దాం. 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నదులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములోనే యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరము, ఆనంద శబ్దము, పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరము, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరము మరలా వినబడును. హల్లెలూయా. హల్లెలూయా. సో థర్డ్లీ, హౌ దిస్ న్యూ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి. ఈ 2025వ సంవత్సరాన్ని దేవుడు ఏ సంవత్సరంగా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, గాడ్ వాంట్స్ టు మేక్ దిస్ న్యూ ఇయర్ యాజ్ ఎ సౌండ్ ఆఫ్ గ్రేట్ఫుల్ జాయ్. ఒక అద్భుతమైన వేడుక, ఆనందాన్ని ఇచ్చే సంవత్సరంగా ఈ 2025వ సంవత్సరాన్ని దేవుడు మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. వచనాలు శ్రద్ధగా మనం చూస్తే, కొంచెం ఫాస్ట్గా చదివాం కానీ శ్రద్ధగా గమనించండి. దేవుడు అంటున్నాడు, ఏ మనుషుడు లేదనుకుంటున్న ఈ గ్రామంలో, ఏ జంతువు కూడా లేదనుకుంటున్న ఈ ప్రదేశాలలో, అసలు ఎవడున్నాడు ఇక్కడ, ఇది నిసారమైపోయిన ప్రదేశం, అందరూ చచ్చిపోయారు, ఏమీ లేదనుకుంటున్న ఈ ప్రదేశంలో నేను పెళ్లి కుమారుని యొక్క శబ్దాన్ని వినిపింపజేస్తానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్లి కుమారుని యొక్క శబ్దం, ఒక పెళ్లి శబ్దం అంటే ఎలా ఉంటుంది? సాధారణంగా ఉంటుందా? మనం ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటూనే చాలా శబ్దాలు అయిపోతున్నాయి. ఇందాక వరకు ఎవరొకరిని అక్కడ కూర్చోబెట్టకపోతే బాక్సులన్నీ గల్గల్ అంటున్నాయి. సో చాలా శబ్దాలు వస్తాయి. పెండ్లు అంటేనే వివిధ శబ్దాలు.
ఒక పక్కన ఆర్కెస్ట్రా, మ్యూజిషియన్స్, కళాకారుల యొద్ద నుంచి, సంగీత వాయిద్యాల నుంచి శబ్దాలు వస్తాయి, మైక్ శబ్దాలు వస్తాయి, ఒక పక్క వంట శబ్దాలు వస్తాయి, వివిధ శబ్దాలు మనుషులు వారితో వాళ్ళు మాట్లాడుకుంటున్న ఆ మాటలు, శబ్దాలు, అన్ని శబ్దాలు. సో ఒక నిర్మానుష్యమైపోతున్న ప్రదేశంలో ఏ శబ్దము, అసలు ఏ మనుషుడు, ఏ జంతువు కూడా లేనటువంటి ప్రదేశంలో దేవుడు అంటున్నాడు, పెళ్లి కుమారుని యొక్క శబ్దాన్ని నేను వినిపింపజేస్తానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీ జీవితంలో గడిచిన 24వ సంవత్సరం లేదా గడిచిన దినములన్నీ ఏ మేలులు లేక ఒంటరిగా ఏమీ లేదండి నా జీవితంలో అని చెప్పుకునే సంవత్సరంగా ఉంటే, ఈ సంవత్సరాన్ని దేవుడు వేడుకగా నీ జీవితాన్ని మార్చి మహా ఆనందాన్ని మీకు అనుగ్రహించే సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. Hallelujah. So this year is going to be an year of sounds of joyful trumpets. ఈ యొక్క అద్భుతమైన వేడుక శబ్దాలతో, ఆనందముతో నింపబడిన సంవత్సరంగా దేవుడు ఈ సంవత్సరాన్ని మార్చడానికి ఆయన ఇష్టపడుతున్న వానిగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక మీ జీవితాల్లో నిర్మానుష్యమైపోయిన పరిస్థితుల్లో ఉన్నారా? ఏమీ లేదనుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నారా? ఇజ్రాయేలీలు అలాగే ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఏ మనుషుడు లేడు, ఏ జంతువు లేడు, ఎవరు నివసించడానికి కూడా ఇష్టపడడం లేదు. అయితే భయపడకండి, నేను అక్కడ నుంచే పెళ్లి కుమారుని యొక్క శబ్దాన్ని వినిపింపజేస్తానని దేవుడు అంటున్నాడు. ఖాళీగా ఉన్న నీ జీవితాన్ని ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మహావేడుకతో నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒంటరిగా ఉండి ఎవరు లేరు, నేను ఒకరిని, అసలు ఒకరు కూడా లేరు అక్కడ, కనీసం మనం ఒకరమన్నా ఉన్నాం. కనుక ఒకరి చేత కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయించగల సంవత్సరంగా ఈ 2025వ సంవత్సరం మనకు, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నిర్మానుష్యమైపోతున్న ప్రదేశాలలో దేవుడు మహావేడుకను కలిగించే సంవత్సరం ఇది. అంతేకాకుండా చాలా స్పష్టంగా మనం గమనిస్తే అక్కడ మరికొన్ని మాటలు ఉన్నాయి. కేవలం పెళ్లి కుమారుని యొక్క శబ్దాలు మాత్రమే కాకుండా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్న మాట ఇది. దక్షిణ దేశ పట్టణస్థుల నుంచి లేదా కొన్ని పైకి వెళ్తే యెహోవాకు బలి అర్పణలు లేదా కృతజ్ఞత అర్పణలు తీసుకుని వచ్చే వారి యొక్క స్వరము, స్తుతియాగములు చేసే స్వరము మరల రప్పిస్తానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. స్తుతియాగాలు లేదా పెండ్లి గురించి కూడా మనం ఆలోచన చేస్తే ఒక్క దిక్కు నుంచి కాడు కదా ప్రజలు వచ్చేది, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వేడుకలకు వస్తూ ఉంటారు. నేడు మీరు కూడా కేవలం భాస్కర్ కాలనీలో ఉన్నవారు మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి మీరు వచ్చి ఉన్నారు నేడు ఈ యొక్క వేడుకలో పాలు పొందడానికి. అదే రీతిగా పెళ్లిలో కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తాం. మరి దేవునికి కృతజ్ఞతలు అర్పించడం అంటే ఆనాటి కాలంలో ఒకే దిక్కున కృతజ్ఞతలు అర్పించాలి. అది యెరూషలేము దేవాలయంలో, దేశానికి ఒకటే దేవాలయం. కనుక ఎక్కడున్న ప్రజలైనా దేవుని కృతజ్ఞత అర్పణలు అర్పించడానికి ఎక్కడికి రావాలి? వారు ప్రయాణం చేస్తూ యెరూషలేము దేవాలయంలోనికి వస్తూ ఉండేవారు. వస్తూ ఉన్నప్పుడు నిశ్శబ్దంగా వచ్చేవారు కాదు, కొన్ని కీర్తనలు పాడుతూ వచ్చేవారు. అందుచేత కీర్తనల గ్రంథంలో కొన్ని సాంగ్స్ ఆఫ్ ఎసెన్స్ అనే కీర్తనలు ఉంటాయి. యెహోవా స్తుతింపబన్నుగా కానీ ప్రారంభమవుతాయి, యెహోవా స్తుతింపబన్నుగా కానీ ఎండ్ అవుతాయి. అలాగ నుంచి మించు 10 పైన కీర్తనలు ఉన్నాయి. సో ఆ కీర్తనలో పాడుకుంటూ వారు వచ్చేవారు, దేవుని స్తుతించుకుంటూ వారు వచ్చేవారు. అంటే దేశ నలుమూలల నుంచి ప్రజలు ఒక ప్రాంతానికి వస్తే ఎంత శబ్దం వస్తుంది, ఎంత సమృద్ధి అక్కడ ఉంటుంది, ఎంతమంది ప్రజలు అక్కడ నివాసం చేస్తారు. దేవుడు అట్టి రీతిగా నిర్మానుష్యమైపోతున్న పరిస్థితుల్లో నిలబడ్డానికి కూడా చోటు లేనటువంటి గొప్ప దీవెనను నేను అనుగ్రహించే సంవత్సరంగా ఈ 2025వ సంవత్సరాన్ని దేవుడు మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఆయన మహా సంతోషంతో గొప్ప కార్యములు జరిగించే సంవత్సరము ఈ యొక్క 2025వ సంవత్సరం. హల్లెలూయా. మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే అసలు వారి యొక్క జీవితంలో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిపోయినా ఇంకా పిల్లల పుట్టక చాలా వేదనతో ఉన్నారు. అబ్రహాము, అదే రీతిగా సారా చాలా దుఃఖముతో ఉన్నారు, చాలా వేదనతో ఉన్నారు. అదే రీతిగా నూతన నిబంధన గ్రంథంలోనికి మనం వస్తే ఫస్ట్ పీపుల్ హూమ్ వి సీ జకరియా, ఎలిజబెత్, వారు కూడా సంతోషాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారు. దే ఆర్ బ్యారన్, ఎండిపోయి ఉన్నారు. దే హ్యావ్ నథింగ్ ఇన్ దర్ లైఫ్స్. ఏమీ లేదు, ఏ శబ్దం లేదు, మౌనంగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ జకరియా నోరు కూడా ఏమైపోయిందంటే మూయబడి ఉన్నది, మోగవాడైపోయాడు. కానీ దేవుడు వారి మధ్య కార్యమును జరిగించగా వేడుకలు, మహా సంతోషాలు, గొప్ప కార్యములు దేవుడు వారి మధ్య జరిగించినప్పుడు వారి యొక్క ఆనందం ఇంత అంతా లేదు, దేవుడు మహదానందముతో వారు నింపిన వానిగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ దినమున నీ జీవితం కూడా ఎండిపోయినదిగా ఉన్నట్లయితే, ఏమీ లేనిదిగా ఉన్నట్లయితే, దేవుడు ఎండిపోయిన ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్న నీ జీవితంలో దేవుడు మహా సంతోషాన్ని కలిగించే సంవత్సరము ఈ యొక్క 2025వ సంవత్సరం. హల్లెలూయా. లెట్ మీ మూవ్ టు ది నెక్స్ట్ పాయింట్. తర్వాత మాటలోనికి నేను వెళ్ళిపోతాను త్వరితంగా. 12వ వచనం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మనుషులనైనను జంతువులైనను లేక పాడై ఉన్న ఈ స్థలములో దాని పట్టణములన్నిటిలో గొర్రెల మందలను మేపుచు
పరుండబెట్టు కాపరులందరూ మన్నెపు పట్టణములోను, మైదానపు పట్టణములోను, దక్షిణ దేశపు పట్టణములోను, బెన్యామీను దేశములోను, యెరూషలేము ప్రాంత స్థలములోను, యూదా పట్టణములోను మందలు లెక్క పెట్టు వారి చేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు శ్రద్ధగా 4వ ఆశీర్వాదాన్ని చూడండి. 2025వ సంవత్సరాన్న దేవుడు ఎలాగున ఈ సంవత్సరాన్ని మారుస్తానంటున్నాడు అంటే, దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇయర్ ఆఫ్ అబెండెన్స్. సమృద్ధితో నింపబడే సంవత్సరంగా 2025వ సంవత్సరాన్ని దేవుడు మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ వచనాలు మనం శ్రద్ధగా గమనిస్తే, ఏ జంతువు లేక పాడైపోయిన ఈ స్థలములలో, ఈ పట్టణాలలో గొర్రెలను, వాటిని మేపడానికి కాపరులను, అవి సమృద్ధిగా భుజించడానికి కావలసిన పరిస్థితులన్నిటినీ నేను తీసుకొని వస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఏమీ లేని ప్రదేశంలో దేవుడు సమస్త సమృద్ధిని కలగజేసి, అక్కడ గొర్రెలు వచ్చి ఉన్నవి, అదే ప్రాంతంలో నివాసం చేస్తున్నవి అంటే ఇంకా అవి ఎక్కడికి వెళ్ళడం లేదంటే అక్కడ చాలా సమృద్ధి అన్నది ఉండాలి. ఒక గొర్రె ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎప్పుడు వెళ్తుందంటే ఆహారము అయిపోయిన తర్వాత. కానీ అక్కడ నివాసం చేస్తాయి కొన్ని కాపరులు. కాపరి అనే పదం కూడా ఉపయోగించడం లేదు, కాపరులు అంటున్నాడు, ప్యూరల్ వర్డ్స్. అంటే ఏమీ లేని ప్రదేశంలో విస్తారమైన మంద, దాన్ని కాపలా కాయడానికి విస్తారమైన కాపరులు. అటువంటి గొప్ప సమృద్ధితో దేవుడు మీ యొక్క జీవితాలను ఆయన నింపుతానని ఇశ్రాయేలుతో సెలవిచ్చాడు. ఇది మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమీ లేని నీ జీవితాల్లో నీవు ఊహకు అతీతమైన కార్యాన్ని ఈ 2025వ సంవత్సరాన్ని దేవుని యొద్ద నుంచి పొందుకొని ఆయన సర్వ సమృద్ధిలోనికి మనందరినీ నడిపించే సంవత్సరము ఈ యొక్క 2025వ సంవత్సరం. హల్లెలూయా. సో దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇయర్ ఆఫ్ అబెండెన్స్. ఈ సంవత్సరము సమృద్ధితో నింపబడుతున్న సంవత్సరం. సమృద్ధితో నింపబడుతున్న సంవత్సరం. ఏమీ లేదా, ఏమీ లేదా, అసలు ఏమీ లేదా. పాస్టర్ గారు ఏమీ లేదంటున్నారా? అంతా అయిపోయిందండి, ఏమీ లేదనుకుంటున్నారా? సారేఫాతు ఊరిలో వెధవరాలు ఏమీ లేని పరిస్థితుల్లో దైవజనుని యొక్క మాట ప్రకారము చేసి ఉన్నది. అపోస్తుడైన పౌలు గారు ఏమీ లేక జైల్లో ఉన్న పరిస్థితుల్లో ఆయన దేవునికి ప్రార్థన చేసి ఆయన ఆనందించాడు. పౌలు గారు అంటారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, నాకేమీ తక్కువగా లేవు, సమస్తము సమృద్ధిగా నాకు ఇవ్వబడి ఉన్నవి అని మళ్ళా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. జైల్లో ఉన్నాడు, ఏమీ లేని పరిస్థితి. బైబిల్ పండితులు చెప్పే మాట చాలాసార్లు మీకు చెప్పాను. కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, కప్పుకోవడానికి దుప్పటి లేదు, తినడానికి ఆహారము లేని పరిస్థితి. ఒక నిందలు చేయనటువంటి వానిని అపనింద మోపి ఆయనను జైల్లో పెట్టారు కనుక ఆయన సరిగ్గా ఇవ్వవలసిన ఆహారము కూడా సైనికులు ఇవ్వడం లేదు. ఆ పరిస్థితిలో పౌలు గారు ఏమీ లేకపోయినా దేవునికి ప్రార్థించగా దేవుడు ఆయన రాస్తున్న మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, నాకు ఏమీ తక్కువగా లేవు, సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నవి అంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈ 2024వ సంవత్సరంలో నుంచి 2025వ సంవత్సరంలోనికి అడుగుపెట్టిన మనమందరం ఏమీ తక్కువ లేవు, నా దేవుడు నా పట్ల అన్నీ అనుగ్రహించి సర్వ సమృద్ధిలోనికి నన్ను నడిపించినాడు అని చెప్పగలిగే సంవత్సరంగా దేవుడు మన కొరకు ఆయన కార్యములు జరిగించునుగా. హల్లెలూయా. May God turn this 2025 year into an year of greatest abundance and greater abundance. అందుచేత నేటికి దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత బెత్లెహేము, యూదయ ప్రాంతాలు సాధారణంగా ఉండలేదు, సర్వ సమృద్ధితో నింపబడిన గ్రామాలుగా, దేశాలు ఉన్నాయి. నేటికి ద మోస్ట్ పాపులర్ అండ్ వెల్తియెస్ట్ అండ్ గ్రేటెస్ట్ అగ్రికల్చర్ గ్రోయింగ్ కంట్రీ ఏదన్నా ఉన్నదంటే ఇజ్రాయెల్ దేశం. చాలా చిన్న దేశం, మన యొక్క తూర్పుగోదావరి జిల్లా అంత ఉంటుంది అంతే. కానీ వారు పండిస్తున్న పంటలు, వారు చేస్తున్న క్రియలు మనుషుని యొక్క ఊహకు అతీతం. కొదువు అన్నదే లేకుండా దేవుడు వారికి సమృద్ధినిచ్చాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక ఇది మన దేవుడు మీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఆయన యందు విశ్వాసంతో అడుగు వేయండి, ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఎటువంటి జీవితాన్ని ఇస్తున్నాడు అంటున్నాడు అంటే, ఈ నూతన సంవత్సరాన్ని మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడు? దేవుడు సర్వ సమృద్ధిలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఒక మాటను చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మనకందరికి 23వ కీర్తన బాగా పరిచయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను ఎక్కడ పరుకుండబెడతాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెడతాడు. శాంతిగలమైన జలముల ఎవరిన ఆయన నన్ను నడిపిస్తాడని కీర్తనకారుడు అంటున్నాడు. నా కాపరి దేవుడు గనక పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండబెడతాడనే ఈ మాటను ఒక దైవజనుడు వర్ణిస్తూ ఆయన చెప్పిన మాట, దాని యొక్క అర్థం సాధారణమైన పచ్చికలు కావవి. అవి పడుకున్నా కూడా తినగలిగే పచ్చికలు, అవి లేచినా తినగలిగే పచ్చికలు. అంటే గొర్రెలు పడుకున్న వాటికి ఆహారం ఉన్నది, లేచిన ఆహారం ఉన్నది, కూర్చున్న ఆహారం ఉన్నది. అవి ఎప్పుడు కావలితే 24 గంటలు అవి తినగలిగే సర్వ సమృద్ధైన పరిస్థితుల్లోనికి కాపరి అయిన దేవుడు అక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆ భక్తుడిని దేవుడు నడిపించి ఉన్నాడు. హల్లెలూయా.
కనుక నేడు కూడా మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే మనల్ని కూడా దేవుడు ఎక్కడ నిలబెడతాడంటే సమృద్ధికరమైన పరిస్థితుల్లో దేవుడు నిలబెట్టేవానిగా ఉంటాడు. హల్లెలూయా. ఏమీ తక్కువ లేకుండా సమస్తము సమృద్ధిగా నాకు కలిగినవి అనే గొప్ప కార్యాన్ని దేవుడు మన యొక్క జీవితంలో జరిగించును గాక. ద ఫైనల్ పాయింట్, ఆఖరి మాట మనం చదువుకున్న 14వ వచనంలోనికి మనం వెళ్ళిపోదాం. యెహోవా వాక్కు ఇదే, ఇజ్రాయేలు వంశస్థులను గూర్చి యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మాట నెరవేర్చు దినము వచ్చుచూ ఉన్నది. హల్లెలూయా. అందరూ చేద్దాం హల్లెలూయా. చేతుల పైకి చేద్దాం హల్లెలూయా. ఆ దినం వచ్చుచూ ఉన్నది. ద డే ఈస్ కమింగ్. ఏ దినము అంటే దేవుడు చివరిగా చెప్తున్న మాట ఏంటంటే ఆయన చెప్పిన మాటను నెరవేర్చే దినము వచ్చి ఉన్నది. హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం ఏ సంవత్సరం అని నన్ను అడిగితే నేను అంటున్నాను ఫైనల్లీ 4వదిగా, దిస్ ఈజ్ ఎన్ ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. ఇది వాగ్దానములను నెరవేర్చుకునే సంవత్సరం. హల్లెలూయా. నీకు దేవుడిచ్చిన వాగ్దానములు, దేవుడు బైబిల్ గ్రంథంలో తెలియజేసిన వాగ్దానములు నెరవేర్చుకునే సంవత్సరం. దిస్ ఈజ్ ఎ లైఫ్ చేంజింగ్ ఇయర్ ఫర్ ది పీపుల్ హూ చేంజ్ దేర్ లైఫ్స్ అండ్ కమ్ టు జీసస్. ఇది వారి యొక్క జీవితాలు మనం మార్చుకునే సంవత్సరం. ఎప్పుడు మన యొక్క జీవితాలు మార్చబడతాయంటే దేవుని యొక్క వాగ్దానములు నెరవేర్చబడగా. ఎప్పుడు ఆయన వాగ్దానములు దేవుడు నెరవేర్చుతాడు? మనము దేవుని యందలి భయభక్తులతో కొనసాగినప్పుడు. కనుక దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరాన్న నేను చెప్పిన మాటలను నేను నెరవేర్చే సంవత్సరం. బైబిల్ గ్రంథం తెలియజేసిన దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకము కానేరదు. మీ భక్తుడు అంటూ ఉంటాడు ఆయన మాట వర్షము వచ్చినట్లు వచ్చి అది మళ్ళా వెనకకు అది చేయవలసిన క్రియను దేవుని యొక్క మాట ఖచ్చితంగా చేస్తుంది అంటున్నాడు. కనుక ఈ దినమున ఇప్పటి వరకు దేవుని యొక్క మాటలు విన్న మనం నీ జీవితాల్లో ఈ నూతన సంవత్సరాన్న మహా ఆనందాన్ని మీరు చూడాలనుకుంటే, ఈ జీవితాల్లో దేవుడిచ్చి ఒక గొప్ప రిస్టోరేషన్ తిరిగి కట్టబడటం మీరు చూడాలి అంటే, ఈ సంవత్సరాన్న మీరు కోల్పోయినవి మీరు పొందుకొనాలి అంటే, ఈ సంవత్సరాన్న గొప్ప కార్యాలు దేవుని యొద్ద నుంచి అనుభవించాలంటే దేవుని యొక్క మాటకు శిరస్సు వహించండి. దేవుడు అప్పుడు ఆయన చెప్పిన మాటలు మన జీవితంలో ఏం చేస్తాడు? ఆయన నెరవేర్చే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. సో దిస్ ఈజ్ ఎన్ ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. కనుక ఈ సంవత్సరం ఏ సంవత్సరం చెప్పండి? వాగ్దానములను నెరవేర్చుకునే సంవత్సరం. అందుచేత న్యూ ఇయర్ విషెస్ పెట్టిన ఫోటోలో మీరు శ్రద్ధ గమనిస్తే ఏ ఇయర్ ఆఫ్ జాయ్, ఏ ఇయర్ ఆఫ్ అబెండెన్స్, ఏ ఇయర్ ఆఫ్ రివైవల్, ఏ ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అనే పదాలు నేను ఉపయోగించాను. కనుక ఈ సంవత్సరం ఏ సంవత్సరం అని నన్ను అడిగితే 5 విషయాలు మనం చూసుకున్నాం. 1 గొప్ప కార్యాలు అనుభవించే సంవత్సరం, 2వదిగా తిరిగి కట్టబడే సంవత్సరం, 3వదిగా వేడుకగా మన జీవితాలు మార్చుకునే సంవత్సరం, 4వదిగా సమృద్ధితో నింపబడే సంవత్సరం, 5వదిగా వాగ్దానములను నెరవేర్చుకునే సంవత్సరం. మరి ఈ 5 ఆశీర్వాదాలు 2025వ సంవత్సరానికి దేవుడిస్తున్నాడు. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమున నీ ప్రియ కుమార్తెలుగా మీ సన్నిధానంలోనికి వచ్చి ఉన్నాం. 2025వ సంవత్సరంలోనికి మమ్మల్ని అందరినీ సజీవులుగా నీవు నిలబెట్టి ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాం, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. అనేకమైన అపాయముల నుంచి, కష్టముల నుంచి మమ్మల్ని తప్పించి ఈ సంవత్సరాన్ని మమ్మల్ని నీ సిలువ చాటును మలుగుపరుచుకోనమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ గొప్ప కార్యాలు మా పట్ల జరిగించండి. ప్రభువా, నీ ప్రజలు చాలా ఆసక్తితో నీ యొద్దకు వచ్చి ఉన్నారు. వారి జీవితాల్లో ఉన్న కొదువులు, వారి జీవితాల్లో ఉన్న కష్టాలు, వారి జీవితాల్లో ఉన్న ఆవేదనలు, వారి జీవితాల్లో ఉన్న నిందలు యేసుక్రీస్తు నామమున 2025వ సంవత్సరాన కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. 2025వ 4వ సంవత్సరం వరకు వారు తీసుకొని వెళ్తూ ఈ 2025వ సంవత్సరానికి కలతలతో, బాధలతో అడుగుపెట్టి ఉన్నారేమో. బట్ గాడ్, యూ హ్యావ్ గివెన్ us your word today. కానీ ప్రభువా, ఈ దినమున నీవు మాకు మాటనిచ్చి ఉన్నావు. ఈ 2025వ సంవత్సరాన్ని నిట్టూర్పుకు ప్రతిగా, ఆ వేదనకు ప్రతిగా వేడుకగా నేను మారుస్తానని నిజముగా అట్టి రీతిగా ఈ దినమున నీ మాటలు విన్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ఈ 2025వ సంవత్సరము ఒక మహా వేడుకగా ఉండును గాక. వారి యొక్క దుఃఖములకు ప్రతిగా సంతోషం అనుగ్రహింపబడును గాక. వారి యొక్క బాధలకు ప్రతిగా ఘనమైన కార్యములు నీవు జరిగించుదువు గాక. వారి యొక్క లోటులకు ప్రతిగా మహా సమృద్ధిని వారి కుటుంబాల్లో వారు అనుభవించుదురు గాక. ఏమీ లేదు, అంతా అయిపోయినది అనుకుంటున్న వారి యొక్క జీవితాల్లో ఈ 2025వ సంవత్సరం వారి పనిపాట్ల యందు, వారి యొక్క చదువుల యందు, పిల్లల యొక్క ఉద్యోగముల యందు, యవనస్తుల యొక్క ఉద్యోగముల యందు, ప్రయత్నముల యందు, చిన్నపిల్లలు వారు వెళ్తున్న స్కూల్స్ అండ్ కాలేజెస్లో వారికి చేస్తున్న విద్య యందు ప్రభువా మీ మహిమను కనపరిచి గొప్ప కార్యాలు మా అందరి యొక్క జీవితం పట్ల మీరు జరిగించుదురుగా కానీ ప్రకటిస్తున్నాం. ప్రభు, ఇటు గొప్ప కార్యాలు జరిగించి మమ్మల్ని కనపరచండి. మా యొక్క ఇమ్మాన్యుయల్ సంఘాన్ని కూడా మహా విస్తరణలోనికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ గొప్ప దీవెనలు మేమందరం పొందుకొని ప్రభు ఈ సంవత్సరం సర్వ సమృద్ధితో, మహా ఆనందముతో, వేడుకతో నీ వాగ్దానములు నెరవేర్చుకున్న సంవత్సరంగా మా అందరికీ, మా కుటుంబాలకు ఉండునుగా కానీ ప్రకటిస్తున్నాం.
నేడు విచ్చేసిన ప్రతి ఒక్కరిని, స్త్రీలను, పురుషులను, పిల్లలను, పెద్దలను, యవనస్తుల్ని ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని కూడా బలపరచండి. నీ మహా దీవెనలు మా అందరి యొక్క జీవితంలో జరిగించి సాతాను యొక్క తంత్రములన్నిటినీ జయించే జయోత్సవంగా ఈ సంవత్సరాన్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. అటు గొప్ప కార్యాలు మా పట్ల జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రములు తెలియజేస్తూ మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రియ పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య దీవెన, సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడైయుండును గాక, ఆమేన్. ఒకసారి బిగ్గరగా అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరము చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్, అవర్ అడ్రస్ Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.